హాయ్, వెల్కమ్ టు సాయి జగదీష్ రూటివి. ఈరోజు మనం ఉన్నాం ఆగాకర. అంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి విరివిగా కాస్తూ ఉంటే కాకర జాతికి చెందింది ఈ ఆగాకర. బొంతు కాకర, బోడగాకర అంటారు, ఆగాకర. అయితే దీంట్లో కాకరలో కంచ కాకర అనేది ఉంటుంది, తర్వాత తెల్ల కాకర, పొడుగు కాకర. ఈ విధంగా ఇది చాలా ఉన్నత విలువలు కలిగిన ఎక్కువ రేటు, మార్కెట్లో ఎక్కువ రేటు లభించే ఇదనమాట. అయితే ఇది పంటగా వేయడమే కాకుండా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, మాదైతే సూర్యాపేట డిస్టిక్లో ఈ విధంగా పంట చేలు ఉంటాయి కదా. ఇది సపోజ్ పత్తి చేను పక్కనే ఈ కాలువ గట్టు ఉంది. ఈ కాలువ గట్టు మీద ఈ విధంగా కాకరకాయ, బొంతు కాకర చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ బొంతు కాకర ఈ విధంగా కాస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మగ చెట్టు అనేది ఈ విధంగా పూలతో ఈ విధంగా ఉంటుంది మగ చెట్టు. ఈ మగ చెట్టు పక్కనే ఇదంతా మగ చెట్టే. ఈ మగ చెట్టు పక్కనే ఆడ చెట్టు ఉంది చూడండి. ఆడ చెట్టు ఎన్ని కాయలు కాసిందో. అదేవిధంగా పుట్టలు ఉంటాయి. పుట్టలు ఉన్న చోట కూడా బాగా చెట్లకు పారిన చోట కాయలు బాగా కాస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.